హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఈరోజు టాపిక్ ఏపీలో ఫ్రీ బస్కు ముహూర్తం ఫిక్స్. అసలు ఈ ఫ్రీ బస్ గోలేంటి? అసలు ఫ్రీ బస్ ఎందుకు ఇవ్వాలి? చాలా మంది చాలా డౌట్స్ వచ్చాయి, మనకి చాలా సందేహాలు కూడా వచ్చాయి. ఏమని? కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల భాగంగా నిలబెట్టుకుంటూ వస్తుంది, కానీ వాస్తవానికి ప్రభుత్వాలు ఏం చేయాలి? క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందామండి. మనకి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా పీపుల్ ఏమి ఇవ్వాలండి? ఈ రెండు, ఎడ్యుకేషను, హాస్పిటాలిటీ, నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్. ఓకే, ఏ ప్రభుత్వాలైనా ప్రధానంగా సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా జనానికి ఇవ్వాల్సింది ఏంటి? ఉచిత విద్య, వైద్యం, ఉపాధి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? అది కేంద్రమైనా రాష్ట్రమైనా ఏం చేస్తున్నాయి? ఈ రెండు అంశాలు పక్కన పెట్టేసి 1, 2 అడ్డగోల పథకాలు ఇచ్చేస్తున్నాయి. పథకాలు బాబు, జనానికి కావాల్సింది ఈ రెండు బాబు. ఈ రెండు కావాలి, లేదా ఈ మూడు కావాలి. ఈ ఫ్రీ బస్సులు గీ బస్సులు పెట్టుకుంటే ఎవరికి ఉపయోగం? నాకు అర్థం కాదు, ఎవరికి ఉపయోగం? దీనివల్ల ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఇప్పుడు ఈ ముహూర్తం ఫిక్స్ చేశారంటే ఆగస్టు 15 నుంచి. దీనివల్ల మనకి ఏం జరుగుతుందంటే రానున్న రోజుల్లో జెంట్స్ లేడీస్ కొట్టుకుని చేస్తారు, కోరల్. జెంట్స్ లేడీస్ కొట్టుకుంటారు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతున్నావు? సంస్థ నష్టంలోకి వెళ్ళే అవకాశం ఉంది మనకి. ఆర్టీసీ లాస్. వీళ్ళ ఓట్ బ్యాంకింగ్ కోసం వీళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు. కానీ మనం అసలైన రెండు అంశాలు, ఈ 1, 2, 3 ఈ మూడు అంశాలు వదిలేసి అన్నిటికీ మనం అట్రాక్ట్ అవుతున్నాం ఈ పథకాలు అనే దానికి. ఈ పథకం పెడతాని ఏ ప్రభుత్వం అయినా స్కామ్ చేయడానికి వీలుంటుందా? బా స్కామ్. అది ఈ మూడిట్లో అయితే స్కామ్ చేయడానికి పాసిబుల్ అయితే ఉండదు. వాళ్ళు స్కామ్ చేద్దామన్నా పాసిబుల్ ఉండదు. ఇక్కడే పథకాలు పెడతారు, స్కాములు చేయొచ్చు. జనానికి ఈ మూడు తప్ప ఇవ్వకూడదు అబ్బా, కేంద్రమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా. అసలు ఎందుకు ఈ పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఉదాహరణకు చెప్తాను, పక్క రాష్ట్రంలో తెలంగాణ, ఆ పక్క రాష్ట్రంలో కర్ణాటక. ఇప్పుడు కర్ణాటక, తెలంగాణ, ఇప్పుడు రీసెంట్గా ఏపీ. ఇక్కడ కాంగ్రెస్ ఉంది, ఇక్కడ కూటమి వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇక్కడ ఆర్టీసీ పరిస్థితి చూస్తే అక్కడ ఆర్టీసీ లాస్ లో ఉంది, కానీ ఇక్కడ ఏపీలో కూడా లాస్ లోనే ఉంది. లాస్ లో ఉన్న సంస్థని గాడిలో పెట్టాలంటే ఏం చేయాలి? రాయితీలో లేకపోతే ప్రభుత్వ సహాయ సహకారాలు అందించాలి. కానీ ఫ్రీ బస్సులు ఇస్తే ఏమవుతుంది అబ్బా? నాకు అర్థం కాదు. ఒకసారి ఆలోచించండి, ఏ ప్రభుత్వం? ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను డైరెక్ట్ గా. ఫ్రీ బస్ ఇచ్చారు, ఏం యూజ్ దానివల్ల? ఎవరికి యూజ్? మ్యాక్సిమం నవ్వేడేస్ అందరూ ఎంతో కొంత, ఓ 10,000, ఓ 20,000, ఓ 30,000 మ్యాక్సిమం ఈ రేడియస్ లో శాలరీలు సంపాదించుకుంటున్నారు. మినిమంలో మినిమం. పెళ్ళైన వాళ్ళు ఏమైనా ఇగో ఈఎంఐ రూపంలోనే ఏదో వాళ్ళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీని వాళ్ళు గెంటుతున్నారు. ఈ క్రమంలో వీళ్ళు ఫ్రీ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది? దీనివల్ల మనకి ప్రాఫిట్ కన్నా లాస్ ఎక్కువ ఉంది అబ్బా. ఇప్పుడు చూడండి, ఈ ఫ్రీ బస్ ఉంది. ఇప్పుడు ఈ ఫ్రీ బస్, ఓకే, ఎగ్జాంపుల్ దీని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు లేడీస్కి ఫ్రీ అంటున్నారు. లేడీస్కి ఫ్రీ అంటే ఇప్పుడు జెంట్స్ ఉంటారు, బస్ అంతా లేడీస్ ఎక్కువ కూర్చున్నారు అనుకోండి. ఎగ్జాంపుల్ 40 సీట్స్ ఉన్నాయి, అందులో 30 సీట్స్ లేడీస్ కూర్చున్నారు. ఓకే, మిగతా 10 సీట్స్ లో జెంట్స్ కూర్చున్నారు. యాక్చువల్గా అది ఎలా 15-25 ఉంటాయి, అంటే 15 లేడీస్ 25 జెంట్స్ కూర్చోడానికి. వీళ్ళిద్దరు ఆక్రమించేస్తే డబ్బులు అంటే మనీ, డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నాడు, పరిస్థితి ఏంటి? వాళ్ళ నుంచి అలా చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి ఈ వీడియో. నేను చెప్తున్నాను, ప్రభుత్వాలు జనాలు ఎలా డైవర్ట్ చేస్తా నేను చెప్తున్నాను. ఇప్పుడు మీకేంటి? ఆ లేడీస్ కి జెంట్స్ కి మధ్య కొట్లాట. దీంతో సఫర్ అయ్యే వాళ్ళు ఎవరు? ముఖ్యంగా కండక్టరు, డ్రైవరు, వీళ్ళిద్దరు సఫర్ అవుతారు ఎక్కువగా.
వీళ్ళ గోల వల్ల. దీనివల్ల ఏంటి నష్టం ఆర్టీసీకే కానీ గవర్నమెంట్కి ఏం కాదు. గవర్నమెంట్ కావాలంటే ధరలు పక్క నుంచి పెంచైనా సరే ఆర్టీసీకి లబ్ధి చేకూరుస్తున్నాం. కానీ వాస్తవికంగా మనం చూసుకుంటే అటు సంస్థకి జనానికి లాసే కానీ ప్రాఫిట్ ఏముంది చెప్పండి. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఓటు బ్యాంక్ వస్తుంది గవర్నమెంట్కి, ఓట్ బ్యాంక్. ఇది ప్లస్ పాయింట్ అవుతుంది. ఇస్తారు పథకాలు అన్ని ఇస్తారు, పవర్ ఇవ్వనండి, పవర్ ఎవరు మనకి. ఏ ప్రభుత్వం అయినా సరే తీసుకోండి, ఎవ్వరు మనకు పవర్ ఇవ్వరు. మనకు పథకాలు ఇస్తారు, ఉద్యోగాలు ఇస్తారు. నీ పదవి ఇప్పుడు మనం ఉన్నాం, సేమ్ ఇదే స్కీము ఒక ఎమ్మెల్యేకో, ఒక ఎంపీకో, ఒక ఎమ్మెల్సీకో, ఒక మినిస్టర్కో మేము పోటీ చేస్తున్నాం, మీకు ఈ స్కీమ్స్ ఇస్తున్నాం, మాకు ఓటేని అడగండి. మనల్ని దేకను కూడా దేకరాలు, మనల్ని గొర్రెలు చేసి ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఈ ముహూర్తం ఫిక్స్ అంటున్నారు. ఇగో చూడండి, ఏపీలో ఫ్రీ బస్కు ముహూర్తం ఫిక్స్ ఆగస్టు 15 నుంచి అంటున్నారు. ఇది మినిస్టర్ కూడా అధికారికంగా ప్రకటించేశారు. అప్పుల బాగా అయిపోయిన ఆంధ్ర రాష్ట్రం 14 లక్షల కోట్లు అప్పులు అయిందండి. 14 lakh crores లాస్ ఏపీ. ఓకే, 14 లక్షల కోట్ల అప్పు. ఇక్కడ మనకి ఎలా పెట్టుబడులు పెట్టించాలి, సంపద సృష్టించాలి, పథకాలు ఇవ్వాలి, ఎంప్లాయ్మెంట్ సృష్టించాలి, గవర్నమెంట్ నడపాలి, వ్యవస్థని గాడిలో పెట్టాలి. ఈ సమయంలో ఫ్రీ 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 అని ఇచ్చుకుంటే ఏమవుతుందబ్బా? వై ఫ్రీ? ఐఎమ్ ఆస్కింగ్ టు డైరెక్ట్ టు క్వశ్చన్ టు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. ఎందుకు ఫ్రీ ఇస్తున్నారు మీరు? మాకు విద్యా వైద్యం తప్ప ఉపాధి తప్ప మాకు ఫ్రీ అయింది, మాకేమొద్దు. మీ యొక్క స్వార్థ రాజకీయ లబ్ధి కోసం వీళ్ళని ఇలా చేయడం అయితే సమంజసం అయితే కాదని నేనైతే చెప్తున్నా. ఇస్తారు తాత్కాలికంగా 2-3 నెలలు నడుస్తున్నాను ఫ్రీ బస్ అని, 2-3 months మొత్తం ఏపీ అన్ని చోట్ల తిరుగుతారు, తెలంగాణ, కర్ణాటక. ఆఫ్టర్ దట్ తర్వాత నీకు ఎగ్జాంపుల్ చెప్తాను, వివరంగా ఇంకా చెప్తాను. ఇప్పుడు పంచదార 40 రూపాయలు ఉంది కిలో, ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇలాంటి వాటి వల్ల కిలో 60 అవుతుంది. పప్పు ధర 140 అనుకోండి, 200 అవుతును. పెట్రోల్ 109 ఉందనుకోండి, 120 అవుతును. ఫైనల్గా మనీ, మన డబ్బులు మనకి ఇవ్వడం తప్ప ఇందులో ఏం లేదు. మన డబ్బులు మనకే ఇస్తారు, ధరలు పెంచేస్తారు అంతే. మనం ఏంటంటే మనకు కనపడుతుంది. ఇప్పుడు ఈ ఫ్రీ పథకాలు ఇలాంటి పెట్టడం వల్ల గవర్నమెంట్కి ఓట్ బ్యాంకింగ్ షేర్ ఉంటుంది, కానీ దానివల్ల ఏదో వీళ్ళు సేవ చేద్దాం కాదు. వీళ్ళకి దమ్ముంటే విద్యా వైద్యం ఏమనండి మనకి. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అడుగుతున్నారు, 10 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తున్నారు, ఏది ఎందుకు ఇవ్వలేదు? రియంబర్స్మెంట్ ఇస్తున్నారు, ఇంకా ఇవ్వలేదు. గాల్లో పెట్టేస్తాను, నాకు అధికారం ఇవ్వండి అని అడిగారు, అది పెట్టలేదు. గత ప్రభుత్వంలో జనాలు విస్తుపోయి ఉన్నారు, మీకు అధికారం చెప్పారు, పనిచేయండి, సమీక్షలు నిర్వహిస్తున్నారు, బాగానే ఉంది, శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు, బాగానే ఉంది. వేధిస్తా పని వర్క్ కనబడాలి కదా. ఇప్పుడు ఈ ఫ్రీ బస్సులు ఇచ్చుకుంటూ పోతున్నారు, ఫిక్స్ అయిపోయింది ఇంకా ఆల్రెడీ ఇది. సరే, ఇప్పుడు అన్నా క్యాంటీన్ అంటే పేదవాడు పాపం కష్టపడ్డాడు, వాడికి యూజ్ ఉంది. పెన్షన్లు పాపం ఇవ్వలేదు, పోనీ అది ఇచ్చారు. ఇలాంటివన్నీ ఎందుకు అయ్యా మాకు? ఇలాంటివి మాకెందుకు? ఈ పథకం తీయకపోతే ఇదే ఒక చెరగని ముద్దలాగా ఈ ప్రభుత్వంకి అయితే పడిపోతుంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ పూరా పరిశీలించండి. మళ్ళీ క్యాబినెట్ మీటింగ్లో అసలు ఏం చేయాలో కనీసం రాయితీ విధంగా ఇచ్చిన పోనీ ఏదో నడిపించచ్చు. మరీ ఫ్రీ చేస్తే దానికి బస్సుకి ఇప్పుడు ఎగ్జాంపుల్ క్లియర్గా చెప్తాను. ఈ బస్సు ఉంది, ఈ బస్సు కాస్ట్ ఒక 20 lakh to 30 lakh అనుకుందాం. దీనికి ఇన్సూరెన్స్, పెట్రోల్ ఆర్ లేదా డీజిల్, ఓకే, మెయింటెనెన్స్, ఓకే, రోడ్ ట్యాక్స్, ఇవన్నీ ఎవరి నుంచి ఇస్తారు అబ్బాయిలు? ఎవడు ఆస్తి సొమ్ము అమ్మిస్తాడు? ఏ రాజకీయ నాయకుడు సొమ్ము అమ్మిస్తాడు? ఆలోచించారా మీరు? ఓ ఫ్రీ చేస్తున్నాడు ఎగేసుకుంటూ వెళ్ళిపోతే రేపొద్దున నీ కొడుకు రావాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు, నీకు రావాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు, నీ కొడుకు రావాల్సిన ఉద్యోగం, నీకు రావాల్సిన ఆరోగ్యం, లేకపోతే నీ బిడ్డకో నీ మనవడికి రావాల్సిన రియంబర్స్మెంట్ ఆగిపోతున్నావు. ప్రభుత్వాలు చేసే ముఖ్య ఇలాంటి పనులే. ఓ చెంప మీద కొట్టో చెంప మీద అమృతాంజన్ రాస్తున్నాం.
ఈ ఏపీ ప్రభుత్వాన్ని డైరెక్ట్ అడుగుతున్నాను, ఇలాంటి వాటి మీద ఒకసారి మళ్ళీ పునఃపరిశీలించండి. రాయితీలు ఇస్తే బెస్ట్, ఫ్రీ ఇస్తే మాత్రం చాలా అయితే చాలా డేంజర్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మరో వీడియో తగలుద్దాం. అంతవరకు చూస్తున్న నాకాసం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.